ఎవరు చెప్తున్నా చెప్పు మాట్లాడు. ఎట్లా ఉంది? నువ్వు అన్నావు కదా ఇప్పుడే తగ్గుతుందా అని అన్నావు కదా. ఇంతవరకు ఎప్పుడన్నా అట్లా నొప్పిగోలు వేసుకుంటే తగ్గిందా? నార్మల్ గా ఊర్లలో వాళ్ళు ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత చాలా మంది కంటి ప్రాబ్లమ్స్ తోటి, మోకాల నొప్పులని, నడుము నొప్పి అని వీటితో బాధపడుతూ ఉంటారు. ఎన్నెన్నో పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఎర్ర సూది తెల్ల సూది ఇప్పటికీ కూడా నాకు గుర్తు, ఊర్లలో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ 2 ఇంజెక్షన్లు ఇచ్చుకుంటారు. నొప్పి రాగానే వాళ్ళకి తగ్గిపోవాలి అని ఆ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటారు. అయితే దాంట్లో ఒకటి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ అయితే ఒకటి నొప్పి ఇంజెక్షన్. ఊరికే మీరు అలా నొప్పికి అలా ఇంజెక్షన్ ఇప్పించుకుంటూ ఉన్నట్టయితే డెఫినెట్ గా మీ లివర్ అనేది పాడవుతుంది. అందుకే నొప్పులు ఉన్నప్పుడు చాలా వరకు నొప్పి గోళీలు, నొప్పి ఇంజెక్షన్స్ కాకుండా ఇంట్లోనే కొన్ని చేసుకోవడం వల్ల కూడా మనం ఆ నొప్పులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఈ అవేర్నెస్ అనేది మనం ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళకి కలిగించడానికి మన ఆరోగ్యవర్ధిని టీం అనేది దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ ఒక 15 మినిట్స్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే మనము ఇంట్లో చేసుకునేటువంటి కొన్ని రకాల కషాయాలు, కొన్ని రకాల ఆయిల్స్, కొన్ని రకాల పేస్ట్లు మన ఈ నొప్పులు అనేది చాలా వరకు తగ్గిస్తాయి. సో అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రాలేరు కాబట్టి మన టీమే ప్రతి విలేజ్ కి కూడా వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా వాళ్ళకి కంటికి సంబంధించినటువంటి చుక్కల మందులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒళ్ళు నొప్పులకి, నడుము నొప్పులకి కూడా మందులు ఇవ్వడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మనం వికారాబాద్ దగ్గర కొడంగల్ సమీపంలోని ఈ విలేజ్ కి వచ్చి వీళ్ళందరినీ కూడా చూసి మందులు ఇవ్వడం జరిగింది. ఎర్ర మందు, తెల్ల మందు కలిపి వేసుకోవడము అండ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ని కొంచెం ఆర్ఎంపీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ లైట్ గా తీసుకొని మందులో కలిపి వేయడం చేస్తూ ఉంటారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఆ రోజు పెయిన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ డేనే మళ్ళీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళగలుగుతారు. కానీ ఊరికే ఫ్రీక్వెంట్ గా తీసుకున్నట్టయితే డెఫినెట్ గా వీటి దుష్ప్రభావం మీ కిడ్నీల మీద పడి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్, అంటే మీకు ఈసారి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా పెద్ద హాస్పిటల్ కి వెళ్ళి జాయిన్ అయ్యే తీవ్రతలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా నేను ఊర్లలో వెళ్ళినప్పుడు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఆయుర్వేదం అనే పేరుతో చాలా మంది కొన్ని రకాల మందులు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎవరైతే సర్టిఫైడ్ డాక్టర్స్ కాదో, ఎవరైతే నార్మల్ గా ఆయుర్వేదాన్ని మందుల్లాగా విక్రయిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర మీరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వాటిల్లో చాలా మంది నొప్పి తగ్గడానికి స్టెరాయిడ్స్ కలిపి ఇస్తూ ఉంటారు. అయితే మీకు డౌట్ రావచ్చు, నార్మల్ గా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ లో స్టెరాయిడ్ మందులు ఇస్తారు కదా, మరి వీళ్ళు కలిపి ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటి? అయితే డాక్టర్స్ ఎవరైతే చదువుకుంటారో, డిగ్రీ ఉన్న డాక్టర్స్ కి ఆ నాలెడ్జ్ ఉంటది ఎవరికి స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఇవ్వచ్చు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం స్టెరాయిడ్ మెడిసిన్ ఇవ్వాలంటే ఆ డోస్ అనేది మనం చూసుకొని ఇస్తాం. ఆ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ ప్రజలను ఆకర్షించడానికి వెంటనే నొప్పులు తగ్గుతాయి అని ఎవరైతే మందుల్లో కలిపి స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర మీరు తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యాన్ని చాలా వరకు పాడు చేసుకుంటారు. ఇలాంటి విషయాల మీద అండ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించండి అని, ఇంకా మంచి ఆయిల్స్ వాడాలి అని, ఇలా కొన్ని డిఫరెంట్ అంశాల మీద వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత మనం ఈ మందులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజల నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇది మా ఆరోగ్యవర్ధిని టీం అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా మా ఈ క్యాంప్ అనేది జరిగినట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.